ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధికి ఆద్యుడు దివంగత పొనుగుబాటి కోటేశ్వరరావుని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు వెల్లడించారు. పొనుగుబాటి 36వ వర్ధంతి సందర్భంగా ఒంగోలులోని అద్దెంకి బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ పొనుగుబాటి కోటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒంగోలు నగరంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. నాటి తరంతో పాటు నేటి తరం రాజకీయ నాయకులకు పొనుగుబాటి ఆదర్శంగా నిలిచారంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పొనుగుబాటి కోటేశ్వరరావు తనయుడు అమర్, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడపాటి వెంకట్, నాయకులు మంత్రి శ్రీనివాసరావు, కొట్టారి నాగేశ్వరరావు, తూము సుబ్బారావు, కపిల్ బాషా, అనీఫ్ ఖాన్, అట్లూరి వెంకటేశ్వర్లు, తెలుగు మహిళా నగరాధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పొనుగుబాటి కోటేశ్వరరావు గారిది 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరం కూడా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఎందుకంటే ఇప్పుడు యంగర్ జనరేషన్కి తెలిగిపోయి ఉండొచ్చు, పెద్దవాళ్ళందరికీ కూడా ఈడుండే తెలుగుదేశం పార్టీకి కానీ ఒంగోలులో ప్రజలకు కానీ అందరికీ కూడా పూర్తిగా తెలుసు. కోటేశ్వరరావు గారు ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలు కూడా, ఆయన 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన బాపూజీ కాంప్లెక్స్ కానీ ఆర్టీసీ డిపో కానీ ఆ రోజుల్లోనే ఆయన ముందు చూపుతోటి ఆయన చేసిన సేవల వల్ల ఈరోజు పూర్తిగా కాంప్లెక్స్ ఇవన్నీ కూడా రావటం జరిగింది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1 కానీ అదేవిధంగా అనేక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇవన్నీ ఆయన టైంలో తీసుకురావడం జరిగింది. ఆయన ఈ రోజుకి కూడా పెద్దవాళ్ళంతా కూడా అంటే అబోవ్ 60 ఆ టైంలో ఆయనతో సన్నిహితంగా ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు తలుచుకునే విధంగా అందరూ కూడా నిన్న పెద్దలంతా కూడా ఫోన్ చేసి మనం ఇక్కడ ఏదో ఫ్లాగ్ కూడా పెట్టాలని చెప్పి అన్నారు. అదేమో మనం ఏం చేశారో నాకు అర్థం కాల. కానీ అందరూ కూడా ఈరోజు ఇప్పుడుండే జనరేషన్ కూడా తెలుసుకోవాలి. ఏదైనా కూడా ఒంగోలు అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం టైంలోనే జరిగింది. తెలుగుదేశంలోనే ఏది ప్రజలకి ఇబ్బందులు లేకుండా ప్రజలకు చేసే శ్రేయస్సులో తెలుగుదేశం పార్టీ కీలక పోషించిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి కోటేశ్వరరావు గారు ఆయన స్ఫూర్తి ఆ రోజుల్లోనే ఆయన చేసిన సేవలు మాత్రం ఎవరు కూడా మర్చిపోరు. తప్పకుండా ఈరోజు ఎంతోమంది దాని మీద బతుకుతున్నారంటే అప్పుడు ఆయన చేసిన సేవలు అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అలాంటి నాయకులు సూచనలు ఆయన చేసిన సేవల్ని గుర్తుపెట్టుకొని ఆయన మార్గంలో మేమంతా కూడా నడుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఆయనకు అందరం కూడా నివాళులర్పించడం రావడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఒంగోలు మాజీ శాసనసభ్యులు పొనుగుబాటి కోటేశ్వరరావు గారి వర్ధంతి కార్యకర్తలతోటి ప్రజలతోటి మమేకమైనటువంటి నాయకుడిగా ఆయన ఎప్పుడు కూడా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఉంటాడు. మేమున్న టైంలో ఆయన రాజకీయంగా మేము వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన పనితీరు ప్రజల కోసం కార్యకర్తల కోసం ఆయన పనిచేసిన తీరు అన్ని పార్టీలకు కూడా ఆదర్శంగా ఉండేది. ఆ రోజుల్లో ఎవరికన్నా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు తెచ్చినటువంటి 2 వీలర్ మీద ఎక్కి నేరుగా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి పనిచేసి పెట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ప్రజల మనిషి. మా నాన్నగారి 36వ వర్ధంతి జరుపుకుంటున్న ఈరోజు వీళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం, ఎప్పుడు జనార్దన్ నా స్నేహితుడు, పిలవంగానే ఎప్పుడు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాడు. మా నాన్నగారు ఒక విత్తనం నాటితే జనార్దన్ దాన్ని మహావృక్షం చేసి ఒంగోలుని బాగా అభివృద్ధి చేసి ఆ వృక్షానికి ఒక రూపు తీసుకొచ్చి అందరికీ మంచి చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటా ఉన్నాడు. ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో నడపాలని మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను. ఎవరినైనా కూడా కార్యకర్తలు ఏంద్రా స్వామి తారా స్వామి అని చెప్పని కాలు పట్టుకొని లోపలి పైన వేసుకున్నంత ఆప్యాతగా ఉండే ఆయన అభివృద్ధి చేసినప్పుడు ఆయనతో ప్రతి నిమిషం కూడా ప్రతిరోజు ఆయన వెనకట్టే నడిచి ఆయన సేవల్లో అనిపించుకున్నాం. ఆయన స్ఫూర్తితో ఉండబట్టే 44 ఏళ్ళకి తెలుగుదేశం పార్టీలో అదే బాటలో నడుస్తూ పార్టీలో పనిచేస్తున్నాం. కానీ దాని అంతటి సూక్తి ఆయన గురువు గారు. ఫస్ట్ ఆయన రాజకీయం స్టార్ట్ అయింది అద్దెంకి బస్ స్టాండ్ నుంచి, మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. 83 నుంచి
ఆయన ఎంతమందిని తీసుకొచ్చారు దగ్గరికి, ఆయన అంటే ఎంత అభిమానమో మాకు తెలుసు ఆ సంగతి. అందువల్ల ఏంటంటే రేపు ఏదన్నా తొంభై అటు ఇటు జరిపాము ఈ సెంటర్లోనే ఉంటున్నాం రోడ్డు ఆయన ఈ సెంటర్లోనే ఉంటాం. అది మా కోరిక. అందువల్ల ఆయన అంటే ఇక్కడ నేను చెప్పే పనే లేదండి. అనుబంధం ఉంది కాదు. ఆయన ఎక్కడున్న ఇంట్లో కూడా డైరెక్ట్ వెళ్ళిపోయేవాడిని అప్పట్లో. అది ఆయనంత మంచి వ్యక్తి నాకు కనపడి కాటూరు నారాయణ స్వామి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.